సో హాయ్ నమస్తే అందరికీ. సో ఇప్పుడు మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రతి యూట్యూబ్ ఛానల్లో అల్లు అర్జున్ గారికి బెయిల్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ జైలుకి వెళ్తారని అన్ని యూట్యూబ్ ఛానల్లో తమిళైన్స్ కానీ వీడియోస్ కానీ పెడుతున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే తెలంగాణ ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే తెలంగాణలో పోలీసులు అల్లు అర్జున్ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ తెలిసి సో అక్కడ భద్రత వాళ్ళు ఇవ్వలేకపోయారు అని చెప్తున్నారు. సో లాయర్ గారు నిరంజన్ గారు మాట్లాడింది ఏంటంటే అల్లు అర్జున్ గారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే సినిమా చూస్తుంటే భద్రత ఇవ్వాల్సిన పోలీసు వాళ్ళు కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉండాల్సింది సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు, వాళ్ళు అల్లు అర్జున్తో ఉన్నారు అని అక్కడ డిఫెండ్ చేయడం జరిగింది. సో దానివల్ల బెయిల్ కూడా రావడం జరిగింది. సో ఈ ఇష్యూతో తెలంగాణలో అక్కడ పోలీసులు అయితే హట్ అయ్యారని వాళ్ళు మళ్ళీ పోలీసులే ఇంకో లెటర్ రాసి బెయిల్ రద్దు చేయాలని వాళ్ళు పంపించారని సో ఇప్పుడైతే న్యూస్ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం చూడాలి. సో ఆల్రెడీ లాయర్ అయితే బెయిల్ వచ్చేసింది, బన్నీ గారు ఇంట్లో ఉన్నారు. సో ఇది ఇలా మొత్తం యూట్యూబ్ ఛానల్లో తమిళన్స్లో మళ్ళీ అంటే చాలామంది ఫ్యాన్స్ గందరగోళంలో ఉన్నారు. బ్రదర్ ఏమున్నా ఇంకా అప్డేట్ వస్తుంది. సో అలాంటిది అయితే ఏం జరగదు. సో చూడాలి ముందు ముందు ఏమవుతుందో. సో తెలంగాణ పోలీసులని అందరూ మీ భద్రత మీరు చేయలేకపోవడం వల్ల ఇట్లా అయిందని వాళ్ళు హట్ అయ్యారని వీళ్ళు ఒక లెటర్ రాసి బెయిల్ క్యాన్సిల్ చేయాలని అంటున్నారు. సో ఇలా జరగడం అనేది ఎవరు అవునన్నా కాదన్నా ఇది తప్పే, కానీ ఇక్కడ కావాలని చేసింది ఏది కాదు. సో అల్లు అర్జున్ గారు ఎప్పుడు రాకుండా ఈరోజు కొత్తగా వచ్చి సడన్గా వచ్చి చేస్తే అది తప్పు. ప్రతి ఇయర్ వస్తుంటారు, లెటర్ అయితే తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, బట్ ఇప్పుడు పర్మిషన్ లేదు, తీసుకోలేదని అన్నీ మాట్లాడుతున్నారు. సో చూద్దాం, చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో సెలబ్రిటీలు వచ్చి ఇలా చేశారంటే ఒక స్టార్ హీరో అన్నప్పుడు ఖచ్చితంగా కలవడానికి వస్తారు. సో అక్కడ బన్నీ టీం గారు వెళ్ళారు, మూవీ టీం నుంచి వెళ్ళి బన్నీవాస్ గారు వెళ్ళారు, అన్ని మాట్లాడారు. తను వెళ్దాం అనుకున్నాడు, ఒక టైం పెట్టుకొని వెళ్దాం అనుకునే టైంలోనే ఇవన్నీ గందరగోళం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బెయిల్ నుంచి వచ్చింది కదా, తనకు ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, ఆ గైడ్ లైన్స్ చూసుకొని వెళ్ళాలి, కలుస్తామని కూడా ఒక లెటర్ కూడా పోస్ట్ చేసేసిండు. సో చూడాలి. ఇదైతే చాలా మట్టుకు అంటే ఇప్పుడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. సో అల్లు అర్జున్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. సో మరి చూడాలి ఏమవుతుందో. సో బనానా ఫ్యాన్స్ మీరు ఎవరు వరీ కాకండి, ఇప్పటికైతే ఏం అరెస్ట్ ఉండదు. సో అది కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేశారంట, అది ఎంతవరకు వాస్తవము మళ్ళీ ఫుల్ వీడియోలో పెడతాను. సో మరి అది హైకోర్టుకి పంపించారా, అక్కడ మళ్ళీ రీఅపీల్ చేస్తున్నారా పోలీస్ సంస్థ అనేది తెలుసుకొని మీకు ఫుల్ వీడియో చేస్తాను. సో ఎవరు వరీ కాకండి, మీకు మళ్ళీ ఫుల్ అప్డేట్ ఇస్తాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.